మద్యం తయారీలో నాణ్యత పాటించడం లేదన్న ఆరోపణలను రాష్ట్ర సర్కార్ ఎదుర్కొంటుండగా వైన్స్ నిర్వాహకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గత 15 రోజుల క్రితం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్లన్న వైన్స్లో మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఓ మద్యం ప్రియుడికి మద్యంలో పురుగులు రావడంతో షాక్కు గురయ్యాడు. ఈ ఘటన మరొక ముందే తాజాగా బురుగుపల్లి సమీపంలోని మల్లికార్జున వైన్స్లో బీరు కొనుగోలు చేసిన మరో వ్యక్తికి బీరులో బూజు చిలుము పట్టిన దృశ్యాలు దర్శనమిచ్చింది. మద్యం తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మద్యం తయారీల కంపెనీలు. బురుగుపల్లి మల్లికార్జున వైన్స్లో నాణ్యత లోపించిన మద్యాన్ని కొనుగోలు చేసి ఆందోళనకు గురైన బాధితుడితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మేము బీర్ తీసుకున్నామే, ఒక గ్లాస్ తాగిండు. ఇక ఇక్కడ నుంచి చూసినాక మొత్తం బూజు ఉందన్న. వాళ్ళు ఏమంటారు, బై మిస్టేక్లు ఇచ్చామంటారు. మరి ప్రాణం అయితే బై మిస్టేక్ అయితే రాదు కదా. బై మిస్టేక్లో మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ ప్రాబ్లం అంటారు. వాళ్ళు ఏమంటారు, మరి ప్రాణం పోతే ఏం చేస్తారో రెస్పాన్స్ లేదు. తాగిరు. మూడే తీసుకున్నాం. ఒకటి ఉన్నది వాడు వినయ్ అన్నట్టు తాగిండు, మా ఫ్రెండ్ గాడే. మేము లైట్ తీసుకున్నాం, స్ట్రాంగ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఒక గ్లాస్ తాగిండు. మామ గిట్లుంది, అరే గిట్లుందేం రా నాన్న వారికి. నేను చూసారు మొత్తం బూజుంది. ఇంతకుముందు ఇది వచ్చిన వాళ్ళు అందరూ చూపెట్టిన వాళ్ళు ఇట్లా అన్నారు, అరే గిట్ల ఎందుకు ఇచ్చారు బ్రదర్ అన్నారు. అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం, అదేం తప్పలేదని మాట్లాడుతారు. మరి మ్యానుఫ్యాక్చర్ ఇది రెండోసారి అన్న. ఇంతకుముందు చెత్త వచ్చింది, 2 బిల్లలు వచ్చింది, లైట్ బిర్లు. అప్పుడు అవి లొల్లి అయితే ఏం చేశారు, లోపల మేసిలో కాటన్ బిర్లు ఇచ్చి పంపించారు వాళ్ళకి. ఇప్పుడేమంటున్నారు మళ్ళీ, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంది, ఇప్పుడు చనిపోతే ప్రాబ్లం ఏంది. వాళ్ళు ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు, బై మిస్టేక్ ఇంకో బీర్ ఎక్స్చేంజ్ చేస్తారు. వాన్ పరిస్థితి మరి. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు సీసం గాజులు వస్తే ఏం చేస్తారు. ఇగో ఇలా పెట్టి తీస్తున్నా, ఇగో చేయకైతే ఏం లేదు, మీరే చూసారు. ఈ కడుపులోకి వస్తుంది, మాకేం సంబంధం లేదు అంటారు. ఇంకో బీర్ ఇస్తారంట. మేము 10 బిల్లు కూడా పైసలు పాడమే తీయవు కదా. చెప్పండి, అది ప్రాబ్లం ఏంటంటున్నారు మీరు? ప్రాబ్లం అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం అన్న. మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఒకవేళ ప్రాణాలకు ఏమన్నా అయితే ఎట్లా అని కొన్నోళ్ళు అంటున్నారు. ఏమంటున్నారు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వైన్స్ మీద మీ మీద నమ్మకంతోనో మీకు వచ్చి కొంటున్నారు. ఇక్కడ మీ దగ్గర ఉన్నారు కాబట్టి మీదే రెస్పాన్సిబిలిటీ కదా. మీరు దీన్ని మ్యానుఫ్యాక్చర్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారా, ఎట్లా చేస్తారా? మ్యానుఫ్యాక్చర్ వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ వాళ్ళకి చెప్తామన్నా. మ్యానుఫ్యాక్చరింగ్ తప్ప ఇంకా ఏమన్నా ఏం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ మీదేం లేదు, మాదేం ఉండదు. మ్యానుఫ్యాక్చరింగ్ మినిమం చెకింగ్ అనేది చేయాలి కదా. మినిమం చెకింగ్ అనేది ఉంటుందా ఇట్లా? ఉంటాయంటే ఇప్పుడు అన్ని చెకప్ అయిపోయి వచ్చేస్తాయి. అన్ని చెకప్ అయి వచ్చేస్తాయి. అన్ని చెకప్ అయినప్పుడు మళ్ళీ అట్లా వచ్చింది బై మిస్టేక్. అది బై మిస్టేక్ అంటే